ఈ మధ్య ఒక పుస్తకం పేరు నన్ను చాలా ఆలోచింపజేసింది. ఆ పేరేంటంటే ఈ క్షణమే చచ్చిపో, క్రైస్తవునిగా జన్మించు. వినడానికి కొంచెం స్ట్రాంగ్గా, షాకింగ్గా అనిపిస్తుంది కదూ. అసలీ మాటల వెనకున్న ఉద్దేశం ఏంటి? ఈ విశ్లేషణలో దాని గురించే లోతుగా తెలుసుకుందాం. ఈ క్షణమే చచ్చిపో అంటే దీన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాలా, లేకపోతే దీని వెనకాలేదైనా లోతైన అర్థం దాగుందా? ఒక రచయిత ఇంత కఠినమైన పిలుపు ఇవ్వడానికి కారణమేమై ఉంటుంది? సరే, అయితే పదండి, ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఈ టైటిల్ వెనుక ఉన్న అసల మర్మమేంటో ఛేదించేద్దాం. రచయిత మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మాటలో ఎందుకు ఇంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవాలంటే ముందు మనం రచయిత మనసులో ఏముందో చూడాలి. ఈ పుస్తకం ఎందుకు రాయాల్సొచ్చిందంటే ఇప్పటి చర్చి పరిస్థితిని చూసి ఆయనకు కలిగిన ప్రేమ, బాధ నుంచే పుట్టింది. ఆయన ఏదో తీవ్రమైన ఆవేదనతో ఈ మాటలు రాశారని మనకర్థమవుతోంది. రచయిత చూస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి చర్చి లోకంతో రాజీపడిపోతోంది అని. అంటే దాని అస్సలు విలువల్ని వదిలేస్తోందనే ఆయన ఫీలింగ్ అన్నమాట. ఇంత పెద్ద సమస్యకే ఆయన అంత తీవ్రమైన పరిష్కారాన్ని సూచిస్తున్నారు. ఆయన ఆవేదనను ఈ ఒక్క మాటలో మనం చూడొచ్చు. ఒకప్పుడు భయంకరమైన పాపంగా పరిగణించబడినది ఇప్పుడు ఆధునిక చర్చి ద్వారా పాపంగా చూడబడటం లేదు. అంటే ఏది తప్పు, ఏది ఒప్పు అనే బేసిక్ లైన్ కూడా పోతోంది అనే ఆయన బాధ. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఇక్కడే రచయిత బాప్టిజం అనే ఒక ముఖ్యమైన ఆచారం గురించి మనందరికీ తెలిసిన దానికంటే చాలా భిన్నమైన, ఒక విప్లవాత్మకమైన ఆలోచనను తీసుకొస్తున్నారు. దాని అసలు అర్థం వేరే ఉంది అని వాదిస్తున్నారు. చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. మనం సాధారణంగా బాప్తిజం అంటే ఏమనుకుంటాం? కొత్తగా నమ్మకంలోకొచ్చిన వాళ్లకి నీళ్లతో చేసే ఒక కార్యక్రమం, అంతేగదా. కాని ఈ రచయిత మాత్రం దాన్ని కంప్లీట్గా వేరే యాంగిల్లో చూస్తున్నారు. ఆయన దృష్టిలో అది మనలో ఉన్న పాపపు జీవితాన్ని చంపేసి పాతిపెట్టే ఒక సింబాలిక్ యాక్ట్ అన్నమాట. సో ఆయన చెప్పేదేంటంటే అసలు పాయింట్ బయట నీళ్లల్లో మునగడం కాదు, లోపల మన మనసులో జరగాల్సిన మార్పు. బాప్తిస్మం అంటే మన పాత పాపపు స్వభావాన్ని, ఆ ఆలోచనలను చంపేయడం. అది పూర్తిగా ఒక ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ ఐడియాని ఇంకా బాగా అర్థం చేయడానికి రచయిత ఒక సూపర్ ఎగ్జాంపుల్ వాడుతున్నారు. బైబిల్లో ఉంటుంది గదా, ఒక గోధుమ గింజ నేలలో పడి అది చచ్చిపోతే కాని కొత్త మొక్కగా మొలవలేదు. కరెక్టే కదా? సరిగ్గా అదే లాజిక్ మనకు వర్తిస్తుంది అంటున్నారు. మనలోని పాత మనిషి చనిపోతే తప్ప కొత్త ఆధ్యాత్మిక జీవితం మొదలవ్వదు అని ఆయన వాదం. ఓకే, పాత మనిషికి చనిపోవడం అంటున్నారు, బానే ఉంది. కానీ దాని అర్థమేంటి? మనం వేటికి చనిపోవాలి? దాని గురించి కూడా రచయిత చాలా క్లియర్గా చెప్తున్నారు. పుస్తకం ప్రకారం మనం నిజంగా ఒక కొత్త జన్మ పొందాలంటే కొన్ని లోక సంబంధమైన కోరికలకు కంప్లీట్గా తెలిసి చనిపోవాలి. ఇదేదో చిన్నగా మారడం కాదు, వాటిని టోటల్గా వదిలేయడం. రచయిత బైబిల్ నుండి 3 విషయాలు చెప్తున్నారు. అవేంటంటే శరీరాశ, నేత్రాశ మరియు జీవపు డంబము. సింపుల్గా చెప్పాలంటే మొదటిది శారీరక సుఖాల మీద విపరీతమైన ఆశ, రెండవది కంటికి కనిపించే వాటిమీద మోజు, మూడవది మనకున్న వాటి గురించి అహంకారం, గర్వం. మరిలా పాత కోరికలకు చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడే అసలు విషయం ఉంది. రచయిత ఇక్కడే ఒక గొప్ప వాగ్దానం గురించి మాట్లాడుతున్నారు. అదే పునర్జన్మ, అంటే ఒక కంప్లీట్ కొత్త వ్యక్తిగా మారడం. ఈ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్ 1 మన పాత పాపపు జీవితానికి చనిపోవడం. స్టెప్ 2 అలా చనిపోయినప్పుడు ఒక కొత్త హృదయంతో ఒక కొత్త వ్యక్తిగా మళ్లీ పుట్టడం. ఇక స్టెప్ 3 అప్పుడు మాత్రమే నిత్య జీవితానికి, అంటే స్వర్గానికి అర్హత వస్తుంది. రచయిత ప్రకారం ఈ ఆర్డర్ చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఒకటి లేకుండా ఇంకోటి జరగదు. ముందు మరణం జరగకుండా పునర్జన్మ అనేది అస్సలు సాధ్యం కాదు. కొత్త జీవితం కావాలంటే పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. ఇదే ఈ పుస్తకంలో ఉన్న కోర్ ఐడియా. చూశారుగా, ఈ పుస్తకం విశ్వాసాన్ని మన జీవితంలోకి యాడ్ చేసుకునే ఒక అడిషన్లా చూడట్లేదు. మన పాత నేనుని పూర్తిగా తీసేసి దాని ప్లేస్లో కొత్తదాన్ని పెట్టే ఒక టోటల్ రీప్లేస్మెంట్గా చూస్తోంది. ఈ మరణం, పునర్జన్మ అనే కాన్సెప్ట్ మనందర్నీ ఆలోచింపజేస్తోంది గదా. మన జీవితంలో కూడా నిజమైన లోతైన మార్పు రావాలంటే
బహుశా మనలో ఉన్న పాతవాటిలో కొన్నింటికి మనం కూడా చనిపోవాలేమో.